కలలో తేనెటీగ కనిపిస్తే ఏం జరుగుతుంది? తేనెటీగ లేదా తేనెటీగలు వారి కష్టపడి పనిచేయడానికి మరియు ఐక్యతకు ప్రసిద్ధి చెందాయి. వారు కలిసి పని చేస్తారు మరియు పువ్వుల నుండి తేనెను సేకరిస్తారు. వీటిని మనం మానవులు మన స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. తేనెటీగ తేనెను తయారు చేస్తుంది. తద్వారా వారు వాటిని తమ సొంత పోషణకు ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు కలలో తేనెటీగను చూసినప్పుడు దాని అర్థం ఏమిటి అనే దాని గురించి మాట్లాడుతూ, మేము కలలో తేనెటీగను చూడడానికి కొన్ని అర్థాలు మరియు వివరణలతో వచ్చాము. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో తేనెటీగ యొక్క బైబిల్ అర్థం. కలలో తేనెటీగ యొక్క బైబిల్ అర్థం కలలు కనేవారికి ఐక్యతతో కష్టపడి పనిచేయాలని చెబుతుంది మరియు మనం ఒకరితో ఒకరు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి. కలలు కనేవారికి ఒకరికొకరు గౌరవం ఇవ్వాలని మరియు జీవితంలో పెద్ద ఎదుగుదలని చూడగల ఏకైక మార్గం అని కూడా చెబుతుంది. కలలో తేనెటీగ యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో తేనెటీగ యొక్క ఆధ్యాత్మిక అర్థం స్థిరమైన ప్రయత్నాల ద్వారా మన ఆత్మను బలంగా మార్చుకోవాలని చెబుతుంది. మనం మన లోపాలను చూడడమే కాకుండా మన సంకల్ప శక్తితో వాటిని తొలగించుకోవాలి. మన జీవితం నుండి సంవత్సరాల తరబడి ఉన్న చెడు అలవాట్లను తొలగించడానికి సమయం పడుతుంది మరియు ఒకసారి అవి ఎప్పటికీ దూరంగా ఉంటే, మీరు మోక్షాన్ని సాధించే దిశగా మీ మొదటి అడుగు వేస్తారు. కలలో చాలా తేనెటీగలు ఉన్నాయి. కలలో చాలా తేనెటీగ కలలు కనేవారికి మీరు అనైతిక పనులు చేయడం ద్వారా రొట్టె మరియు వెన్న సంపాదించకూడదని చెబుతుంది. మీరు వేరొకరి ఆహారాన్ని లాక్కుంటే, మిమ్మల్ని మీరు విపత్తు వైపు నెట్టారు. ఇది చాలా ఆలస్యం కాకముందే పాఠం నేర్చుకోవాలని కలలు కనేవారికి ఇది ఒక హెచ్చరిక కల. ఇక్కడ బోలెడంత తేనె అంటే సమృద్ధి అని అర్థం కాదు, అంతం లేని కష్టాలు మరియు బాధల నదిలో తనను తాను విసిరేయడం. కలలో తేనెటీగ కరిచింది. కలలో తేనెటీగ కాటుకు గురైనట్లు కలలు కనేవారికి, మీరు అతని నియమాన్ని ఉల్లంఘిస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని చెబుతుంది. సృష్టికర్మ నియమాన్ని నిర్ణయించింది మరియు మనందరికీ మన ఫలాలు లభిస్తాయి. అవి మన కర్మ చక్రం ప్రకారం చేదుగా లేదా తీపిగా ఉండవచ్చు. జీవితంలో నిజాయితీ మరియు నైతికతతో జీవించాలనే సందేశం స్పష్టంగా మరియు బిగ్గరగా ఉంది. వేలుపై తేనెటీగ కుట్టడం కల. మీ వేలిపై తేనెటీగ స్టింగ్ కలలు కనేవారికి మరచిపోయిన శక్తి మరియు తక్కువ ఆత్మగౌరవం గురించి చెబుతుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఇతరులపై ఆధారపడకుండా, ఇతరుల భుజాలపై కూర్చోకుండా తనపైనే ఆధారపడాలనే సందేశం. చేతిలో హనీ బీ స్టింగ్ కల. చేతిలో తేనెటీగ స్టింగ్ కల అంటే మానసిక బలహీనత మరియు ఇతరులపై అధికంగా ఆధారపడటం. కల అనేది జీవితం పట్ల మీ వైఖరిని మార్చుకోమని ఉపచేతన మనస్సు నుండి వచ్చే హెచ్చరిక, లేకపోతే మార్పుకు చాలా ఆలస్యం అవుతుంది. పనులను నెమ్మదిగా చేయండి, కానీ వాటిని ఉత్తమంగా చేయండి మరియు చిన్న చర్యలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటికి వెళ్లడంలో సహాయపడుతుంది. ముఖం మీద తేనెటీగ కుట్టడం కల. కలలో తేనెటీగ ముఖంపై కుట్టినట్లు కలలు కనేవారికి మీరు సోమరితనం కారణంగా మీ కీర్తిని కోల్పోవచ్చని చెబుతుంది. మీ స్థానాన్ని భర్తీ చేయడానికి చాలా మంది పోటీలో ఉన్నందున అవకాశాలను వృధా చేయవద్దు. కాబట్టి మీ జీవనోపాధి మరియు బ్రెడ్ బటర్ అయిన పనిని గౌరవించండి. కనుబొమ్మలపై తేనెటీగ కుట్టడం కల. కనుబొమ్మలపై తేనెటీగ కుట్టినట్లు కల అంటే మీరు జీవితంలో కొన్ని ప్రధాన సమస్యలు మరియు విషయాలను మీరు విస్మరిస్తున్నారని మరియు మీ తక్షణ శ్రద్ధ అవసరం అని అర్థం. ఇది మీ భవిష్యత్తు గమనాన్ని మార్చగల మరియు మిమ్మల్ని నెగటివ్ జోన్లో పంపగల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఉపచేతన మనస్సు నుండి వచ్చే హెచ్చరిక కల. చెవి మీద తేనెటీగ కుట్టడం. మీరు ఇతరుల నుండి వినే ప్రతిదాన్ని నమ్మవద్దు. మీ శ్రేయోభిలాషులు కాని వ్యక్తుల మాటలు వినడం మానేయండి. వారిని గుర్తించేది మీరే. మీరు వారి మాటల కంటే వ్యక్తులపై ఎక్కువ దృష్టి పెట్టాలని సబ్కాన్షియస్ మైండ్ చెబుతోంది. తేనెటీగలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని కలలు కన్నారు. మీకు కొన్ని మంచి చిన్న అవకాశాలు లభిస్తాయని లేదా మీ భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడే కొంతమంది వ్యక్తులను మీరు త్వరలో కలుస్తారని కల వివరిస్తుంది. మీ జీవితం త్వరలో పదునైన మలుపు తీసుకుంటుంది. ఇది ఉపచేతన మనస్సు నుండి సందేశం.
కలలో తేనెటీగ కుట్టడం యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో తేనెటీగ కుట్టడం యొక్క ఆధ్యాత్మిక అర్థం అంటే మీరు కొంత జీవితాన్ని షాక్కి గురిచేస్తారు మరియు ఇది జీవితం పట్ల మీ దృక్పథాన్ని మారుస్తుంది. మీ జీవితంలో ఒక సానుకూల సంఘటన మీ జీవితంలో ఆధ్యాత్మికత మరియు సానుకూలతను తెస్తుంది. కలలో తేనెగూడును దొంగిలించడం. కలలో తేనెగూడును దొంగిలించే కల మీ హానికరమైన ఉద్దేశాలు మరియు కామం గురించి చెబుతుంది. మీరు ఎలాంటి చెడు వ్యసనాల్లో మునిగిపోకూడదు. ఈ సందేశాన్ని కలలు కనేవారు చాలా తీవ్రంగా పరిగణించాలి. కలలో తేనెటీగను చంపడం. కలలో తేనెటీగను చంపే కల మీలోని ఉపయోగించని శక్తిని వివరిస్తుంది. అది భావోద్వేగాల రూపంలో బయటకు రావాలి. మీరు ఏ వస్తువును ఎక్కువ కాలం మీలో ఉంచుకోకూడదు, ఎందుకంటే అది మీ మనస్సును కలవరపరచడమే కాకుండా చీకటి నదికి దారి తీస్తుంది. బీహైవ్ కల. కలలో తేనెటీగ కల మీరు జట్టు వ్యక్తిగా మారడం మరియు కమ్యూనికేషన్ నేర్చుకోవడం గురించి చెబుతుంది. మీరు మీ అంతర్ముఖ ప్రాంతం నుండి బయటపడవలసి ఉంటుంది. కలలు కనేవారికి సమయంతో పాటు పరిణతి చెందాలని చెబుతుంది, ఎందుకంటే తీవ్రమైన మరియు బలమైన విధానం సమయం యొక్క అవసరం. హనీ బీ కలలో వేరొకరిపై దాడి చేస్తుంది. ఒక తేనెటీగ కలలో వేరొకరిపై దాడి చేస్తుందని కలలు కంటున్నది అంటే మీ పోటీదారులు గాలిలో తప్పించుకుంటారు మరియు క్రెడిట్ అంతా మీకే చెందుతుంది. మీ పోరాట వైఖరి కారణంగా వారు మీపై తట్టుకోలేరు మరియు నాణ్యతను ఎప్పుడూ ఇవ్వరు. మీ ఉద్యోగం మరియు వృత్తిలో మిమ్మల్ని ఓడించడం ఎవరికీ అంత సులభం కాదు. ఇది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సూచన. మీ ఇంట్లో తేనెటీగలు అంటే కల అర్థం. కలలో మీ ఇంట్లో తేనెటీగలు కలలు కనేవారికి ముఖ్యమైన పొట్టి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారని మరియు వారి మార్గదర్శకత్వం మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగా ఎదగడానికి మీకు సహాయపడుతుందని కలలు కనేవారికి చెబుతుంది. మీరు ఆ వ్యక్తిని రెండు చేతులతో మరియు కృతజ్ఞతతో స్వాగతించాలి. స్వర్మ్ ఆఫ్ హనీ బీస్ కలలో అర్థం. కలలో తేనెటీగల గుంపు కలలు కనేవారికి మీ నిజస్వరూపాన్ని బహిరంగంగా దాచిపెట్టడం గురించి చెబుతుంది. మీరు చాలా రహస్యమైన వ్యక్తి మరియు మిమ్మల్ని మీరు అండర్ డాగ్ లేదా డార్క్ హార్స్ అని పిలవడానికి ఇష్టపడతారు. కల మీ లక్షణాలను ప్రశంసించడం మరియు ఈ వైఖరితో జీవితంలో ముందుకు సాగడానికి మీ వీపును కొట్టడం. కలలో హనీ బీ టాటూ మేకింగ్. కలలో తేనెటీగ పచ్చబొట్టు తయారు చేయాలనే కల అంటే మీరు ప్రదర్శించడానికి ఇష్టపడతారు మరియు మీరు చిన్న విజయాన్ని కూడా గొప్పగా జరుపుకుంటారు. కలలు కనేవారికి నేలపై ఉండటాన్ని తెలియజేస్తాయి మరియు మీరు ఏదైనా సాధించిన ప్రతిసారీ భారీ శబ్దం చేయవద్దని సూచిస్తున్నాయి. కలలో ఎగిరే తేనెటీగను చూడటం. కలలో ఎగిరే తేనెటీగను చూడాలనే కలలు కనేవారికి చెబుతుంది, మీరు మీపై నమ్మకం ఉంచాలి మరియు మీ జీవితాన్ని మార్చగలిగేది మీరే తప్ప మరెవరూ లేరని అర్థం చేసుకోవాలి. కలలు కనేవారు తమపై నమ్మకం ఉంచుకోవాలి మరియు వారి కలల వెనుక కష్టపడి పనిచేయాలి, ఎందుకంటే మీరు 100% నిబద్ధత మరియు స్థిరత్వం చూపినప్పుడు అది నిజమవుతుంది. కలలో ఆవు ముక్కుపై తేనెటీగ. కలలో ఆవు ముక్కుపై తేనెటీగ కలగడం కలలు కనేవారికి మీ ముక్కును ఇతరుల జీవితంలో దూర్చడం మానేయమని చెబుతుంది. ఇతరులు ఏమి అనుభవిస్తున్నారో మీకు తెలియకపోతే, మీరు వారి సమస్యలను నిజంగా పరిష్కరించలేకపోతే తెలివిగా వ్యవహరించవద్దు. సంక్షిప్తంగా, కల నుండి సందేశం ఏమిటంటే, ఇతరుల బాధలను ఆస్వాదించడం మానేయండి, కానీ మీరు నిజంగా ఆందోళన చెందుతున్నట్లు చూపించండి. కర్మ దాని చట్టాలను కలిగి ఉంది మరియు అది మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి సరిగ్గా ప్రవర్తించండి. ఇది కల నుండి వచ్చే ఏకైక సందేశం. కలలో కుక్కల ముక్కుపై తేనెటీగ. కలలో కుక్క ముక్కుపై తేనెటీగ కలలో అది అవసరమైనప్పుడు మాట్లాడుతుంది మరియు ఎవరైనా మీతో నటించడానికి ప్రయత్నిస్తే, చాలా అవసరమైనప్పుడు వారికి తగిన సమాధానం ఇవ్వండి. మీ జీవితానికి ఏ శరీరం బాధ్యత వహించదు మరియు మీరు ఈ విషయాన్ని మీ మనస్సులో ఉంచుకోవాలి. కలలో తేనెటీగలు సంభోగం. కలలో తేనెటీగ సంభోగం చూసే కలలు కనేవారి జీవితానికి విజయం, ఆనందం మరియు కొత్త దిశను వివరిస్తుంది. కలలు కనే వ్యక్తి సానుకూల శక్తితో నిండి ఉంటాడు మరియు వారి ప్రయత్నాలతో ఆకాశంలో రంధ్రం చేయగలడు. ఇది కల నుండి సానుకూల సంకేతం. తేనెటీగలు కలలో చనిపోతున్నాయి. తేనెటీగలు కలలో చనిపోతాయని కలలు కనేవారికి జీవితం నుండి ఏమీ ఆశించవని చెబుతుంది. వారు జీవితంలో అన్ని ఆశలు మరియు అన్ని కోరికలు కోల్పోయారు.
ఏదైనా పెద్దది జరగడానికి చాలా కాలం వేచి ఉండాలనే లోతైన ఆలోచనను కలిగి ఉంటారు మరియు ఇది వదులుకోవాల్సిన సమయం. ప్రియమైన స్వాప్నికులారా, ప్రతిరోజు ఒక కొత్త రోజు మరియు అద్భుతాలు జరుగుతాయని మీరు మరచిపోకూడదు మరియు మన నిరంతర కృషి మరియు విశ్వాసం ద్వారా వాటిని నిజం చేసేది మనమే. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోకండి. మీరు విశ్వసిస్తే అంతా మీ కోర్టులోనే ఉంటుంది. కలలో పువ్వుపై తేనెటీగలు. కలలు కనేవాడు త్వరలో శృంగార భాగస్వామిని కనుగొంటాడని మరియు వారు ఇప్పటికే ఎవరితోనైనా సంబంధం కలిగి ఉంటే, అది సానుకూల దిశలో వృద్ధి చెందుతుందని కల చెబుతుంది. అలాగే, కలలు కనేవారి కెరీర్లో కొన్ని సానుకూల మార్పులు త్వరలో జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే, దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.